రైట్. వాక్య భాగంలోనికి వెళ్దాము. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో మనకి రక్షకుడును మన ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యము ప్రకటించబడుతుండినప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తిమోతికి పౌలు రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పుస్తకంలో పౌలు గారు అంటారు, జీవము గల దేవుని మందిరములో, సజీవుడైనటువంటి దేవుని మందిరములో, సజీవుడైన దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ప్రజలు ఎలాగుండాలో, ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో, ఏం చేయాలో పౌలు గారు చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ని, స్పష్టమైనటువంటి ఉపమానాన్ని సంఘబిడ్డలకు తెలియజేశాడు తన పత్రికల ద్వారా. అలాగనే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ వచ్చాడు. వాక్యమైనటువంటి దేవుడు, సకల యుగములలో రాజు అయి ఉన్నటువంటి దేవుడు, అక్షయుడగినటువంటి దేవుడు, నిత్యమైన తన మహిమకు మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో వాక్యములో నుంచి మనము ఎలాగున్నా ప్రవర్తించాలి, జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగుండాలి అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశము. జాగ్రత్తగా వాక్యాన్ని నేను పెట్టకథలు చెప్పను, నాకు రావు, ఆ కథ ఇక్కడ జరిగి అది నాకు తెలీదు. చాలామంది మధ్యకాలంలో ఎక్కడెక్కడో జరిగిన వార్తా విశేషాలు పట్టుకొని వాక్యానికి జతపరిచి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏవో స్టోరీలు, అడవిలో పులొచ్చి ఏనుగు తెలగందట, గాడి తలగందట, నక్కతో ఎలగందట అని కథలు చెప్పి వాక్యాన్ని చెప్తున్నారు. మరి నాకు ఆ కథలు రావు, స్టోరీలు రావు. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వార్తా విశేషాలకి, వార్తలు విశేషాలు చెప్పడానికి నేను ఇక్కడ లేను. చాలా ఛానల్స్ ఉన్నాయి. TV9 ఉంది, TV5 ఉంది, TV7 ఉంది, బోల్డ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు బాధాకరమైన సంగతి ఏంటంటే, చాలామంది పెద్ద పెద్ద సేవకులు, దైవజనులు అనబడుతున్న వారు ఈ స్టోరీలు కూడా, అంటే ఈ వార్త విశేషాలను కూడా వాక్యంలో కలిపి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు. కానీ వార్తా విశేషాలు చెప్పడానికి, లోకంలో జరుగుతున్న సంగతులు చెప్పడానికి ఈటీవీ ఉంది, మా టీవీ ఉంది, జెమినీ టీవీ ఉంది, చాలా టీవీలు ఉన్నాయి. వీళ్ళు 24 గంటలు BBC న్యూస్ ఉంది. BBC ఉందా? BBC ఇంటర్నేషనల్ ఛానల్, న్యూస్ ఛానల్ మాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆన్ చేసిన వెంటనే ప్రపంచంలో నలుమూలలో జరిగిన విశేషాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. మనం సేవకులుగా లేకపోతే విశ్వాసులుగా లోకంలో జరిగిన వార్తా విశేషాలు చెప్పడానికి ఫుల్పిట్ వేదిక కాదు అని నా అభిప్రాయం. ఫుల్పిట్ వేదిక కాదని అభిప్రాయం. యేసు ప్రభు సువార్తల్లో, 4 సువార్తల్లో యేసు ప్రభు ఎక్కడ కూడా మరి ఆనాడు జరిగినటువంటి వార్తా విశేషాలు ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ విషయం. ఆయన తర్వాత పౌలు గారు చాలా పత్రికలు రాశారు. పౌలు గారు కూడా ఎక్కడో వార్తా విశేషాలు బైబిల్ గ్రంథంలో, ప్రసంగాల్లో ఉద్ఘాటించినట్లుగా, అంటే వాటి వార్తా విశేషాలని చెప్పినట్లుగా పౌలు పుస్తకంలో కూడా నాకు కనబడలేదు. వార్తా విశేషాలు లోకంలో జరుగుతున్నవన్నీ విని, న్యూస్ పేపర్లు చదివి, టీవీ ఛానల్స్ విని నేను తీసుకుని వచ్చి ఈ వాక్యానికి జత కలిపి చెప్పాలన్నది ఉద్దేశం కాదు. మన యూట్యూబ్ ఛానల్లో లేదా మన సంఘంలో కేవలం వాక్యం నుంచి ప్రారంభించి వాక్యంతోనే ముగిస్తాము. ఒకసారి వాక్యాన్ని అర్థమైనట్టు చెప్తాము, కొన్నిసార్లు అర్థం కాకపోతే మరలా అర్థమైనట్టు చెప్తాము, కొన్నిసార్లు త్వరగా చెప్తాము, కొన్నిసార్లు నెమ్మదిగా చెప్తాము. చెప్పిందే చెప్తాం. ఎందుకు చెప్పిందే చెప్తాము? ఎందుకు చెప్పిందే చెప్తామంటే అర్థమైనంత వరకు చెప్పాలన్నది మా ఉద్దేశం. వింటున్న ఆ విశ్వాసకి ఆ వాక్యము 4 సార్లు 3 సార్లు ఎందుకు చెప్తామంటే ఆ వాక్యం మనకు అర్థమైందా లేదా, అర్థమైనంతగా చెప్పాలన్నది మా ప్రయత్నం. కనుక ఇప్పుడు నేను మధ్యాహ్నకాల సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో లేదా మందిరానికి వెళ్తున్న ప్రజలు ఎలాగ ఉండాలన్నది ప్రధానమైన అంశమైంది. మొదటి ఆరాధనలో అయ్యే పంచుకున్నాం, 2వ ఆరాధనలో కూడా అయ్యే పంచుకోబోతున్నాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పుస్తకం
పౌలు గారు తిమోతికి తన మొదటి పుస్తకాన్ని రాస్తూ 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాశాడు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అనగా జీవము గల దేవుని సంఘములో, చెప్పండి ఎక్కడ చెప్పాల, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, దేవుని మందిరానికి వచ్చిన మనము ఎలాగా మన ప్రవర్తన ఉండాలి, ఎలాగ మన మాట ఉండాలి, ఎలాగ మన వస్త్రధారణ ఉండాలి, ఎలాగన మనం కూర్చోవాలి, ఎలాగన మనం ప్రభుని ఆరాధించాలి, ఎలాగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో నీకు తెలియాలి అంటున్నాడు. మరలా చెప్తున్నాను, ఇది జీవము కలిగిన దేవుని మందిరము. సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఆదివారం మందిరానికి వెళ్తున్నాం. కనుక ఆ సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు ఎలాగ ఉండాలో ఈ పుస్తకాల్లోని పాత నిబంధన కొత్త నిబంధనలు కలిసి కొన్ని విషయాల్ని మాట్లాడడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి విషయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? జీవము కలిగిన దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి జీవము కలిగిన దేవుని బిడలారా, జీవముగల దేవుని ఆరాధిస్తున్న సజీవుని బిడ్డలారా, మీరేం చేయాలంటే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలట? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా పాడాలి, జాగ్రత్తగా సమయానికి వెళ్ళాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు? సినిమాకి వెళ్ళినప్పుడు టైంకి వెళ్తాం, ఎందుకంటే ఫస్ట్ నుంచి మిస్ అయిపోతాం. బస్కి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు టైంకి వెళ్తాం, ఎందుకంటే బస్ మిస్ అయిపోతాం. పండగకి వెళ్ళినప్పుడు ముందుగానే వెళ్తాం, ఎందుకంటే పండగలో కొంత మిస్ అయిపోతాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ముందుగా వెళ్తాం, ఎందుకంటే పెళ్ళిలో మనం ఉండాలి కనుక. ఏ కార్యాలకు చూసినప్పటికీ కూడా మన మనసు ఏమంటుంది అనిపిస్తుంది అంటే ముందు వెళ్ళాలి అని ముందు రోజే ప్రిపేర్ అవుతాం, ముందు రోజు నుంచి సిద్ధపడతాం. ప్రభు లేదా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మందిరానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి? జీవము గల దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మన ప్రభుని మనం ఆరాధించడానికి వెళ్తున్నాం. దావీదు అంటాడు, మనము దేవుని మందిరముకి వెళ్దామని ప్రజలు నాతో అన్నప్పుడు నేను ఎంతగానో దావీదు హెచ్చించబడడానికి మూల కారణము దావీదట చిన్న పిల్లలు వచ్చి అడిగితే దావీదు మందిరానికి వెళ్దామంటే అట సంతోషించేవాడట. స్తోత్రం చెప్పండి. మనము దేవుని మందిరానికి వెళ్దాము రండి అని ప్రజలు నాతో అనినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. దావీదు అంటాడు, మనము అదే దావీదు దగ్గరికి వచ్చి చిన్నపిల్లలు పిలిచి దావీదు మందిరానికి వెళ్దాం వస్తావంటే అట దావీదు రాజ్యాన్ని వదిలేసి, సింహాసనం వదిలేసి, ఆ పని పాట అంతా వదిలేసి ఏమైపోడంట చిన్న పిల్లవాని వలె రాజు అని మర్చిపోయి, అధికారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఎవరు పిలిచినా వారితో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేవాడట. దేవుని స్తోత్రం. ప్రజలు నాతో మందిరమునకు వెళ్దామని జనులు నా తన్నినప్పుడు, జనులు అంటే చిన్నోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరు పిలిచినా నేను మందిరానికి వెళ్తాను, నేను ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నాను, వస్తావా దావీదు అంటే దావీదు అనేవాడట, నేను వస్తాను అనేవాడట. ఇంత పని ఉంది కదా, ఈ రాజ్యభారం ఉంది కదా, ఈ యొక్క పని భారం ఉంది కదా, ఈ యొక్క ఎంత బాధ్యత దేవుడు నా మీద పెట్టి ఇది వదిలేసి ఎలాగెళ్తాను?
దేవుడు పెట్టిన బాధ్యత, దేవుడు పెట్టిన పనియో, దేవుడు పెట్టిన ఉద్యోగమో పక్కన పెట్టి దేవుని ఆరాధించే మనసు దావీదుకు ఉంది కనుక దావీదుని ప్రభు చూసి అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు నా మనసు ఎలాంటిదో దావీదు మనసు కూడా అలాంటిదే. దేవుడు కూడా ఆయన తండ్రిని ఆరాధించడానికి, ప్రభుని ఆరాధించడానికి వెళ్దామంటే ప్రభు కూడా అలాగే స్పందించేవాడు. ఆయన ప్రభు అంటాడు, ఇదిగో తండ్రి నీ చిత్తము జరిగించుటియే, నీ పని తుదముట్టించుటియే, నీ చిత్తము జరిగించుటియే, నా చిత్తము కాదు, నా ఉద్దేశము కాదు, నా ఆలోచన కాదు ప్రభా అని తండ్రి దగ్గర ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు. తండ్రి పాదాల దగ్గర గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు. ప్రభా తండ్రి దేవా ఇదంతా నీ ఇష్టమైతే అదే కానీ అన్నాడు. నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, అనగా ఒక మనిషి దేవుని ప్రేమిస్తే, ఒక మనిషి దేవుని ఆరాధిస్తే ఎలాగుంటుందంటే కళ్ళలో కన్నీటిలో సమస్తములో కూడా దేవుడు తర్వాత మిగతావన్నీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తున్న ప్రజలారా, మొట్టమొదటి విషయము, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమయాన్ని పాటించాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వస్త్రధారణ పాటించాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చోవడం సరిగా కూర్చోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు భయపడుతూ దేవుని సందులో ఉండాలి. అసభ్యంగా ఇటు అటు తిరగడం, అసభ్యంగా మాట్లాడడం, అసభ్యముగా ప్రవర్తించడము చేయకూడదు. చిన్న సంఘమా పెద్ద సంఘమా కాదు, నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తావు. నీ ప్రవర్తన బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భయపడిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లరా, ఒకరు కొడతారు లేకపోతే తిడతారని భయం ఉంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి లేదా యజమానుడు లేకపోతే మనకంటే పైన ఉన్న వ్యక్తి ఉదయం 7 గంటలకు రావాలి అని కండిషన్ పెట్టాడు అనుకో. నీకు జాబ్ ఇచ్చినప్పుడు, స్తోత్రం చెప్పండి, నీకు జాబ్ ఇచ్చినప్పుడు నువ్వు మార్నింగ్ 7 కల్లా ఉండాలమ్మా. ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఒకరోజు లేట్కి వెళ్ళావు, ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. ఒకరోజు లేట్కి వెళ్ళి ఏం చేస్తాడు? ఎక్స్క్యూజ్ చేస్తాడు. కొంతకాలం తర్వాత మరొకసారి లేట్కి వెళ్ళావు, ఎక్స్క్యూజ్ చేస్తాడు. కానీ మాట మాటికి నువ్వు 7 గంటలంటే 8కో 9కి వెళ్ళావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? నిన్ను పనిలోంచి తీసేసి వేరొకరిని పనిలో పెట్టుకుంటాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి దీవెనను దావీదు, సమూయేలు, సౌలు, దావీదు, దేవుడు, సౌలు, సమూయేలు, దావీదు, ఈ నలుగురు ఒక వరుసలో కానీ మనం చూస్తే, దేవుడు సౌలు రాజ్యం ఇమ్మని సౌలు అడగలేదు. దేవుడే సౌలుని పిలిచి రాజ్యాన్ని అప్పగించాడు. మరలా చెప్తాను, సౌలు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు రాజ్యము కావాలని అడగలేదు. కానీ దేవుడే సౌలుని పిలిచి రాజ్య పట్టాభిషేకం చేశాడు. రాజ్యాన్ని దేవుడు సౌలు చేతిలో పెట్టాడు. ఆ సంగతి దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడాడు. సమూయేలు వెళ్ళి సౌలుని అభిషేకించాడు. సౌలుని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. జాగ్రత్తగా వినండి. సౌలు గాడిదలు కాసుకుంటున్నవాడు. ఈ గాడిదలు కాసుకున్నవాడిని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ సింహాసనం మీదకి వచ్చిన తర్వాత సౌలు దీవించబడ్డాడో, పేరు ఇవన్నీ స్టోరీ మనందరికీ తెలుసు. కొంతకాలమైన తరువాత, వినండి జాగ్రత్తగా, కొంతకాలమైన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు అయిన సౌలు, దైవజనుడైతే సమూయేలు ఏం చెప్పాడో ఆ మాట వినకుండగా
దేవుడు దైవజనుడి ద్వారా ఏం చెప్పాడో, దేవుడు దైవజనుడి ద్వారా ఏం చెప్పాడో ఆ మాట వినకుండగా సౌలు తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు సింహాసనం ఇచ్చాడు ఒక వ్యక్తికి, దేవుడు రాజుగా చేశాడు ఒక వ్యక్తిని. రాజు అని తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మాట వినడం మానేశాడు. ప్రభు ఏం చెప్పాడో మాట వినడం మానేశాడు. చేయొద్దని పని చేశాడు, చెయ్యని పని చేయలేదు. చెయ్యని పని చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. సింహాసనం ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే ఆ సింహాసనాన్ని ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసివేశాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పెన్ నాది, నేను ఇచ్చాను. గివ్ మై పెన్. నా పెన్ ఎక్కువ, నా పెన్ నాకు ఇచ్చి మళ్ళీ నేను తీసుకున్నాను. తను అడగలేదు, నేను ఇచ్చాను. అడగకుండా మరలా నేను తీసేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇచ్చాను? ఎందుకు ఇచ్చాడు దేవుడు సౌలుకి? మళ్ళీ తీసుకోనిలే. దేని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు సౌలు అడగకుండానే సింహాసనం ఇచ్చాడు. సింహాసనం ఇచ్చిన దేవుడు చెప్పకుండా సింహాసనాన్ని తీసుకున్నాడు. నీకేమనిపిస్తుంది? నీకేమనిపించింది? ఇచ్చినట్టుగా ఇచ్చాడు ఆయన, అడగకుండా ఇచ్చాడు, కనికరం లేకుండా తీసేసుకున్నాడు. నేను అడగలేదు, ఆయనంతటికి ఆయన ఇచ్చాడు, ఎలా తీసేసుకుంటాడు అనే ప్రశ్న నీకే కాదు పసిపిల్లకు కూడా ప్రశ్న వస్తుంది. నేను తీసుకోవడానికి కారణం లేదు, కానీ దేవుడు ఆ సింహాసనం తీసుకోవటానికి దేవునికి ఒక బలమైన కారణం ఉంది. మరలా చెప్తున్నాను, వినండి. దేవుడు నీకు ఆశీర్వాదం అనే పాత్ర, దీవెన అనే సింహాసనము, మేలు అనే సింహాసనము, కృప అనే సింహాసనము దేవుడు నీకు ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే దేవుడు దాన్ని తీసి వేరొకరికి ఇస్తాడు. నేను వదిలేశానండి నీకు అనడానికి అర్హత లేదు అసలు. నేను ఇది వదిలేశానండి అని చెప్పడానికి నీకు రైట్ లేదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వదిలేసావని, దేవుడు అనుకుంటున్నాడు నువ్వు అయోగ్యురాలు కనుక నీ దగ్గర నుంచి ఆయన తీసేశాడు. జాగ్రత్తగా విన్నా. ఇది పాత నిబంధన సిద్ధాంతం. కొత్త నిబంధనలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తికి 1 తలంతు, ఒక వ్యక్తికి 2 తలంతులు, ఒక వ్యక్తికి 5 తలంతులు ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తికి ఎన్ని? 1, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 5 తలంతులు ఇచ్చాట. ఆయన దూరదేశం వెళ్ళాడట. మరలా కొంతకాలం తర్వాత వచ్చాడట. 1 తలంతు ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఏది నా తలంతు అని అడిగాడట. ఈయన అన్నాడట, ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన తలంతు భూమిలో ఇది అయిపోయింది. తర్వాత 2 తలంతులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. అన్నాడంట, ఇదిగో ప్రభు 2టికి ఇంకొక 2 బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇక్కడ 5 తలంతులు ఇచ్చిన ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాడట, ఏవయ్యా నా 5 తలంతులు? ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన 5 తలంతులు మరొక 5 తలంతులు అన్నాడట. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు నాతో కూడా తండ్రి విందులో నాతో సంతోషములో పాలు పంచుకుందు పాలు భాగస్తుడు అయి ఉంటావు అని చెప్పాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. 1 తలంతు ఇచ్చినోడు అడిగాడా బైబిల్లో నాకు తలంతు కావాలని? అడిగాడా? 2 తలంతులు అడిగాడా? చెప్పండి, అడిగాడా అడగకుండా ఇచ్చాడా? 1 తలంతు ఇచ్చినోడు తీసుకున్నాడు, అడగలేదు. 2 తలంతులు తీసుకున్నాడు కూడా నాకు 2 తలంతులు ఈ ప్రభుని అడగలేదు. 5 తలంతులు తీసుకున్నాడు 5 తలంతులు తీసుకున్నాడు కూడా నాకు 5 తలంతులు కావాలని అడగలేదు. ఈ ముగ్గురు అడగలే. ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇదిగో నాయన అని ఈడి చేతిలో, ఇదిగో నాయన అని ఈడి చేతిలో, ఇదిగో నాయన అని ఈడి చేతుల్లో పెట్టాడు. కొంతకాలం తర్వాత వచ్చి అన్నాడు, నేను ఇచ్చింది నాకు ఇయ్యి అన్నాడు. ఏమన్నాడు? నేను ఇచ్చింది నాకు ఇయ్యి అన్నాడు. ఈయన అన్నాడు, నువ్వు ఇచ్చిన తలంతు ఇదిగో నాయన ఒక వ్యక్తిని అప్పగించో, తీసుకెళ్ళి నేను భూమిలో పాతిపెట్టా. నాన్న చూసి చెడ్డదాసుడా చెడ్డదాసుడా అని వీడిని తిట్టి అక్కడ ఉన్న వాళ్ళు పిలిచాను, రే రండి. వీడి కాళ్ళు చేతులు కట్టి, తెలుసా వీడి కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడేయండి అన్నాడు.
ఇచ్చిన దేవుడే తిరిగొచ్చి లెక్క అడిగి లెక్కకు తగిన ప్రతిఫలం లేని కారణంగా, ఇచ్చిన పని నమ్మకంగా చేయలేని కారణంగా, ఇచ్చిన దాన్ని పాడు చేసిన కారణంగా దేవుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తికి కాలు చేతులు కట్టి అగ్నిగుండంలో పడియండి అన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి అన్నాడు, బల నమ్మకం మంచి దోషులారా, మీరు నాతో కూడా నా తండ్రి విందులో నాతో పాటు సంతోషించుదు రండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలు అడగకుండగా దేవుడు సింహాసనం ఇచ్చాడు. వీళ్ళు ముగ్గురు అడగకుండగానే తలంతులు ఇచ్చాడు. సౌలు దగ్గర నుంచి ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి ఇచ్చిన దేవుడే లెక్క అడిగాడు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు కాదు. దేవుని యొక్క సిద్ధాంతాలు ఎక్కడ మారవండి. దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ ఒక తలంతు దగ్గర ఆయన దగ్గర తీసుకుని ఏం చేశాడంటే, స్తోత్రం చెప్పండి, ఈ తలంతు కలిగిన వాని దగ్గర నుంచి కలిగిన వానికి మరి ఎక్కువ ఇస్తాడని ఉంటుంది మత్తయి సువార్తలో. కలిగిన వానికి మరి ఇవ్వబడుతుంది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఈ వ్యక్తి దగ్గర నుంచి ఒక తలంతును తీసి 5 తలంతులు, 5 పనులు, 5 కృపావరాలు కలిగిన వ్యక్తి, లేకపోతే 5 యొక్క బాధ్యతలు కలిగిన వ్యక్తికి ఈ పనిని కూడా తీసుకుని వచ్చి ఆ నెత్తి మీద పెట్టాడు. దేవుని స్తోత్రం. 5 తలంతులు కలిగినోడు మరి 5 తలంతులు ఏమోనే అడగలేదు. ఈ 5 తలంతులను డెవలప్ చేశాను కదా ప్రభు, మరొక తలంతి అని కూడా అడగలేదు. దేవుడు, నీవు నమ్మకంగా దేవుని మందిరములో ఉంటే, జీవము కలిగిన దేవుని మందిరములో నీ ప్రవర్తన సరిగా ఉంటే, నీవు అడగకుండగానే ఆశీర్వాదము మనల్ని వెతుక్కుని వస్తుంది. అడగవసరం లేదు. దేవుని దగ్గర పర్ఫెక్ట్గా నమ్మకంగా ఉంటే అడగనవసరం లేదు. అడగకుండగానే దేవుడు ఇస్తాడు. ఇంకొకటి, ఇచ్చిన దానిని నువ్వు నిలబెట్టుకోకపోతే దాన్ని దేవుడు తీసేస్తాడు. దాన్ని ఎవరికి ఇస్తాడంటే ఆ పొరుగువానికి, పక్క ఆయనకి అది అప్పగిస్తాడు. సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి దేవుడు ఏం చేశాడంటే దావీదుకి దాన్ని ఇచ్చాడు. దావీదుకి ఇచ్చి దావీదుని అన్నాడు, దావీదు నీవు నా హృదయానుసారుడు అని చెప్పి అన్నాడు. దావీదు, నీ గర్భవాసముగా పుట్టినవారు, నీ గర్భవాసమున పుట్టినవారు, నీవి సింహాసనం విషయంలో నీవు నమ్మకంగా ఉండిన కారణముగా, నీవు నా ఎదుట నుండినటువంటి విధానాన్ని బట్టి నేను నీకేమని ఆశీర్వదించబోతున్నానంటే అని చెప్పి దావీదుని పిలిచి అంటాడు ప్రభు, దావీదు ఇశ్రాయేలులను నా ప్రజలను ఏలువాడు, ఇశ్రాయేలు అను నా ప్రజలను ఏలువాడు, నిరంతరమును ఇశ్రాయేలు సింహాసనం మీద నీ గర్భవాసమున పుట్టినవాడు, నిత్యము ఒకడు ఉండగా మానడు అని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా ఏం చెప్పాను? దావీదు యొక్క వినయము, దావీదు యొక్క భయము, దావీదు యొక్క భక్తి, దావీదులో ఉన్నటువంటి నమ్మకత్వం ఏం చేసిందంటే దావీదు తర్వాత తరాలకి దావీదు యొక్క భక్తి ఆశీర్వాదంగా మారింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలు లేదా పాత కాలంలో పురాతన కాలంలో ఏమైందంటే రాజులు పరిపాలన చేసేవారు. మీరు 1 రాజుల గ్రంథము, 2 రాజుల గ్రంథం చూస్తే తమ తండ్రి చనిపోతే పిల్లలు సింహాసనం మీద ఉండేవారు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో కానీ పూర్వీకుల్లో కానీ రాజులు చనిపోతే రాజుల పిల్లలు సింహాసనాల మీద ఉండేవారు. జాగ్రత్తగా వినండి. సౌలు రాజు రాజ్యం కోల్పోయిన తర్వాత, సౌలు రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ సౌలు రాజు యొక్క పిల్లలలో ఎవరు కూడా సింహాసనం మీద లేరు. అది ఏ సింహాసనం మీద దావీదుని దేవుడు కూర్చుండబెట్టాడు. దావీదు జీవము కలిగిన దేవునికి భయపడ్డాడు, లోబడ్డాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. దావీదు మనసు ఎప్పుడు కూడా ఏంటంటే నేను శరంబులు వేసిన గృహంలో నేనున్నాను, నా మందసము, నా దేవుని పని, నా యొక్క జీవము కలిగిన దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి మందసం ఎండలో ఉండిపోయింది. మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. నిద్ర పట్టలేదు, ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? బోల్డ్ మంది స్త్రీలు ఉన్నారు, ఆ దేశంలో అందగతులు ఉన్నారు,
ఆ దేశంలో వెండి బంగారం ఉంది, ఆ దేశంలో అధికారం ఉంది. అలాగ నిద్ర పట్టకపోతే ఆ రాత్రి మధ్యరాత్రిలో ఒక నలుగురు పనోళ్ళు లేపి, అరే పదండ్రా ఆ బీచ్కి వెళ్ళి వద్దామని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళి బీచ్కి వెళ్ళవచ్చు. వాళ్ళు తీసుకున్న కొండల్లోనికి, వాళ్ళు తీసుకున్న లోయల్లోనికి వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని జీవించగలడు. కానీ అంతఃపురములో ఆ యొక్క మేడగదిలో పడుకొని ఒక రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? రాత్రంతా నిద్ర పట్టల. స్తోత్రం చెప్పండి. మీలో నిద్ర పట్టలేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు చాలాసార్లు నిద్ర పట్టదు. కారణాలు బోల్డ్ ఉన్నాయి, వేరు కారణాలు. దావీదు కూడా నిద్ర పట్టలేదు. కారణం ఏంటో తెలుసా? కారణం దావీదు సింహాసనం మీద ఉన్నాడు. అంటే ఇలాంటి ఏసీలు ఒక 100 ఏసీలు వేసుకుని, పెద్ద మంచం, పెద్ద పనివారు, ఇలాగంటే ఎప్పుడు సీరియల్ చూడలేదా? సినిమాలు చూడలేదా మీరు? సినిమాలు సీరియల్ చూడలేదా? అంటే చెప్పరేమర్రా, ఇద్దరు వస్తారా? నలుగురు రాకూడదా? అంటే నోటి మాట కూడా కాదు, అంటే డోర్ తెరవబడుతుంది, తలుపు నిల్చుంటారు, తల కూడా ఎత్తి నిల్చుంటారు. ఏయ్ పొరా రాత్రి పోయి అని చెప్పి ఒక సందర్భంలో అలాగే చేశాడు దావీదు. ఒక సందర్భంలో సాయంకాలం అలా మేడ మీద తిరుగుతూ ఇలాగన్నాడు. అంతే దావీదు ఇలాగన్నాడు. అంతే ఏమన్నాడు? ఒక దృశ్యం చూశాడు, అందమైన ఒక దృశ్యాన్ని చూశాడు. పక్కన పని వాళ్ళు ఉన్నారు. ఇలాగన్నాడు, ఆడొచ్చా అన్నాడు. ఏట్రా అరే అది కావాలరా అన్నాడు. అంతే. ఆ స్టోరీ ఆడికే చెప్పాడు, వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అంతే. అది ఒక సందర్భం. అది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఏడ్చాడు, ప్రభువా నేను తెలియక కంగారు, అయ్యో ప్రభువా నన్ను క్షమించు. ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, తను పవిత్రపరుచుకున్నాడు, దేవుని సన్నిధిలో నిరాడంబరంగా ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర దాయలేదు ఆయన. అతిక్రమాన్ని దాచేవాడు వర్ధిల్లడని రాశాడు. అతిక్రమాన్ని దాయలేదు, ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు కచ్చాడు, దేవుడు క్షమించాడు. ప్రియులారా, తర్వాత కాలంలో సరి చేసుకున్న తర్వాత దావీదు ఏం చేశాడంటే, సుందరమైన అంతఃపురాన్ని కట్టాడు. అంతఃపురంలో ఒక రాత్రి ఆ యొక్క మేడ గదిలో పడుకున్నాడు, నిద్ర పట్టట్లా అన్నాడు. పనివాడు వచ్చాడు, ఏంటి ఉదయాన్నే నువ్వు సేవకుని పిలిచికి రావాలి, ఉదయాన్నే సేవకుని పిలిచికిరా అన్నాడు. ఎప్పుడు తెల్లారుతుందని చూశాడు. ఉదయాన్నే సేవకుడు వచ్చి దావీదు నిలబడ్డాడు. నాతాను ప్రవక్త నిలబడ్డాడు. దావీదు అడుగుతున్నాడు, దావీదు చెప్తున్నాడు, నాతాను గారు ప్రవక్త, దైవజనుడా, నా హృదయంలో రాత్రంతా నిద్ర పట్టలేదు, హృదయం కలత చెందింది. దేనికయ్యా నిద్ర పట్టలేదంటే ఆవిడ నెమ్మదిగా చెప్తున్నాడు, నా దేవుని మందస్సము, నా దేవుని యొక్క మందస్సం ఎండలో ఉంది, నా దేవుని మందస్సం తడిచిపోతుంది, నా దేవుని మందస్సం మంచుకది ముద్దయిపోతుంది, ఆ మందస్సం ఉండడానికి ఒక మంచి దేవాలయం కట్టాలన్నాడు. పడుకున్నప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నాడు? నాకు దావీదు జీవితంలో అన్ని ఒక ఎత్తు అయితే, దావీదు మనసులో పుట్టిన ఆలోచన నాకు నచ్చింది. దాని స్తోత్రం. పడుకొని ఏం ఆలోచిస్తున్నాడు చెప్పరేమరా? పడుకొని ఎవరికి మెసేజ్ చేయాలా, దేనికి మెసేజ్ చేయాలా, ఉదయం లేచి పన్నేటి, రేపు అప్లోడ్ వస్తాడు, ఏం చెప్పాలి, రేపు ఆవిడికి ఏం చెప్పాలి, ఈవిడికి ఏం చెప్పాలి, మా ఆయనకేం చెప్పాలి, పిల్లలకి ఏం చెప్పాలి, రేపు ఎక్కడికి పని పెట్టుకోవాలి, ఎక్కడికి వ్యాపారం పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఎటు తిరగాల, ఎటనాలా. ఆ ప్రియుడు వచ్చేస్తాడు, ఇటేపు ఒక ప్రియుడు వచ్చేస్తుంటాడు, అటువైపు ఒక ప్రియుడు వచ్చేస్తాడు, ఇటువైపు ఒక ప్రియులు వచ్చేది, అటువైపు ఒక ప్రియులు వచ్చేది. ఈడు మంచం ఇటు నుంచి అటు తిరిగి చివరికి పడిపోతాడు మంచం మీద నుంచి. ఇటేపు గోడ ఉంటుంది, అప్పుడు ఖాళీగా ఉంటుంది. అంతే. ఇటు నుంచి అటు తిరుగుతాడు, అటు నుంచి ఇటు తిరుగుతాడు, నిద్రపడు. ఏటండి రాత్రి అంతా నిద్ర, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. మన బాధ అది, మన గోలది. కానీ దావీదు మంచం మీద పడుకొని ఆలోచన, రాజుకు వచ్చిన ఆలోచన ఏంటి? రాజుకు రాకుండా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏం చేసిందంటే, సుందరమైన మొదటి మందిర నిర్మాణానికి పునాదులు పడ్డాయి. హల్లెలూయా.
మందిర నిర్మాణానికి పునాది ఆలోచన పునాది అయ్యింది. ఆలోచనే పునాది అయ్యింది. నువ్వు పండుకున్నా, నువ్వు లేచినా, నువ్వు నడిచినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఎవరితో మాట్లాడినా నీ హృదయాభిలాష ఏమై ఉండాలంటే దేవుని మందస్సము, దేవుని పని. అందుకే యేసుప్రభు అన్నారు, మొదట దేవుని రాజ్యము నీతి వెతకండి. దేవుని రాజ్యం వెతకండి, దేవుని పని వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి, దేవునితో కలిసి ప్రజలతో కలిసి దేవుని ఆరాధించడం వెతకండి, దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించడం వెతకండి, వెతకండి 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 అన్నాడు. తర్వాత అన్నాడు, అన్ని నీకు సమకూడి జరుగుతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. నా యవ్వన కాలంలో నేను పట్టుకున్న వచ్చిన భాగమతి. మొదట దేవుని రాజ్యము, మొదట దేవుని నీతి, మొదట దేవుని పని, మొదట ప్రార్థన, మొదట వాక్యము, మొదట సువార్త, మొదట మందిరం, ఇదంతా మొదటి స్థానంలో ఉండాల్సింది. మనం ఏం చేస్తాం అంటే వెనకట్లాడతాం, తీసుకెళ్ళి చేద్దాం, దేవుని పని చేద్దాం, దేవులాట. దేవుని పని వెనకాతల, దేవులాట ముందు, దేవుని పని వెనకాతల, దేవులాట ముందు, దేవుతాం. ఇన్ని పెద్ద పరుగులు కూడా పాడవు. మీకు తెలుసా, చెరువు ఎండిపోయిన తర్వాత, చెరువు బాగా ఎండిపోయిన తర్వాత చేపలు పడతారు. తెలుసా తెలీదా? చూడలేదు ఎప్పుడు. నేను చూశాను. మట్టి బురద అన్నీ కలిపి ఉంటే ఒక్కొక్కసారి ఎంత పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. ఆ బురదలో ఎంత పెద్ద చేపలు దొరుకుతాయి. మనం దేవుడు అన్నాడు, ముందు నువ్వు నా రాజ్యాన్ని నీతిని ఎతుకు, తర్వాత నీకు ఇవన్నీ దొరుకుతాయి అన్నాడు. ఏం కావాలా నీకు? నీకు మంచి బంగారం కావాలా, మంచి భవిష్యత్తు కావాలా, పిల్లలు స్థిరపడాలా, భర్త స్థిరపడాలా, లేకపోతే భార్య స్థిరపడాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి వాకలు ఉండాలా, మంచి వాహనాలు ఉండాలా, మంచి స్థితి ఉండాలా అనుకుంటాం. ఇక్కడే క్రైస్తవులు ఆలోచన దెబ్బతింటది. అన్నాడు, దేవుని రాజ్యము నీతి, దేవుని రాజ్యము, దేవుని ఇల్లు కట్టబడాలా. హోషేయ అంటాడు ఆయన, మొదట అధ్యాయం 10వ వచనం అనుకుంటున్నాడు, దేవుని మందిరం పాడైపోయి ఉండగా శరంబలు కట్టినటువంటి మీరు ఇండ్లలో నివాసము చేటుకిది మీకు తగునా అని చెప్పి అంటాడు. మీ చేతికి వచ్చినది సిల్లు సంచులో పోసినట్టుగా ఉన్నది, జాగ్రత్త అంటాడు. హోషేయాలు అనుకుంటాను. దేవుని మందిరం పాడైపోగా, దేవుని పని పాడైపోగా, ఒక వ్యక్తి పాడైపోగా. మందిరం అంటే గోడే కాదండి, మందిరం అంటే ఇది కాదండి. మందిరం అంటే దేవుని దృష్టిలో మందిరం అంటే ఒక వ్యక్తి అని అర్థము. ఒక వ్యక్తి పాడైపోతే మీరు దేవుని ఆలయం అన్నారు అని అంటాడు ఆయన. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటాడు ఆయన. మరలా చెప్తున్నాను, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయం పాడైపోతే క్రైస్తవుడాలుగా నువ్వు మౌనం ఉండకూడదు. ఏంటి ఆలయం? ఆలయం అంటే ఇది కాదండి, ఈ యొక్క స్లాబ్, గోడలు, ఫ్యాన్లు, టైల్స్ కాదు. ఆలయం అంటే, మొదటి ఆలయం దేవుని దృష్టిలో ఒక వ్యక్తి పాడైపోతూ ఉంటే చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోవడము క్రైస్తవుడికి తగదు. ఒక వ్యక్తి పాడైపోతూ ఉంటుంటే, ఒక వ్యక్తి పడిపోయి ఉంటే, త్రోవ ప్రక్కన యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్న ఒక వ్యక్తి త్రోవ పక్కన దొంగల చేతిలో కొట్టబడి కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోతే, ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. మొదటి వాడు పరిసయ్యుడు వెళ్ళాడు. రెండో వ్యక్తి వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు. తర్వాత సమరయుడు వెళ్ళాడు. సమరయుడు కూడా త్రోవ గుండా వెళ్ళాడు. ముందు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు పడిపోయిన ఆ దేవాలయాన్ని పట్టించుకోలేదు. మూడో వ్యక్తి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. పడిపోయిన వ్యక్తిని పైకి లేవనెత్తాడు. ప్రభు అన్నాడు, ఈ ముగ్గురిలో మంచి సమరయుడే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి ప్రియులారా. మన పొరుగువారో మన పగవారో, మన శత్రువులో మన మిత్రులో, మనదో మనది కానిదో పాడైపోతూ ఉంటుంటే మనము మౌనంగా ఉండకూడదు. మనము మౌనముగా ఒక చోట ఉండకూడదు. దేవుడు లేదా దేవుని మందిరము లేదా దేవుని పని లేదా దేవుడు చెప్పినది, నీకు అప్పచెప్పినది నువ్వు అడగకుండగానే దేవుడు నిన్ను తన పని కొరకు పిలుచుకున్నాడు. నువ్వు అడగకుండగానే దేవుడు నిన్ను పని కొరకు నియమించాడు. నువ్వు అడగకుండగానే నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు అడగకుండగానే నిన్ను అభివృద్ధి పరిచాడు. నువ్వు దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకొనగలగాలి. జీవము గల దేవుని మందిరములో మొట్టమొదటి విషయము, నీ ఆలోచన అంతా కూడా
నీ ఆలోచన అంతా కూడా నువ్వు పండుకున్నా, నువ్వు నడిచినా, నువ్వేం చేసినా నీ తపన, నీ దృష్టి దావీదులాగా ఉండాలా. ఎవరిలాగా ఉండాలా? అందుకే దేవుడు తన సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదు తర్వాత తన పిల్లలకి ఇచ్చాడు. సౌలు దగ్గర నుంచి దేవుడు తన రాజ్యాన్ని తీసేశాడు. 1 తలంతు 2 తలంతు 5 తలంతులు గలవారు ఒకరి దగ్గర నుంచి తీసేశాడు. ఆయన పని చేస్తున్న వారికి ఆయన అప్పగించాడు. నువ్వు దేవుని పనిలో నమ్మకంగా ఉంటే నీవు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతావు. జీవముగల దేవుని మందిరంలో వెళ్తున్న ప్రజలారా, ఆరాధిస్తున్న వారులారా, మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఫస్ట్ విషయము, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా భయపడుతూ నువ్వు జీవిస్తే ఆశీర్వాదము డబుల్ అవుతుంది, లేదా ఉన్నది తీసివేయబడుతుంది. ఫస్ట్ విషయం. రెండవది చూద్దాం. అపోస్తల కార్యాలు 2:42. 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మొదటిది ప్రవర్తన. రెండో విషయాన్ని చూద్దాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చాలు. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును. ప్రియులారా, సహవాసము కలిగి ఉండుట. ఏటట? సహవాసము కలిగి ఉండుట, సమాజముగా కూడి ఉండుట. చూడండి, హెబ్రీయులకు రాసిన పుస్తకం. సమాజముగా కూడుట లేదా సహవాసముగా కూడుట, మనం నలుగురము కలిసి కూడుట. హెబ్రీ పుస్తకము 10వ అధ్యాయం 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. జాగ్రత్తగా మరలా చదువుదాము. కొందరు మానుకుంటున్నట్లుగా. ఏటట? కొందరు మానుకొనుచున్నట్టుగా. అమ్మా, హెబ్రీ పుస్తకం 10వ అధ్యాయము 24వ వచనం. 10:24, పేజ్ నెంబర్ 206. తీసారా? చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏం చేస్తారట? కొందరు మానుకుంటున్నట్లుగా. సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడడము మానకూడదు. స్తోత్రం చెప్పండి. ఏం మానకూడదు? సమాజముగా ఫెలోషిప్ మానకూడదు. కలిసి కూడుకోవటము మానకూడదు. మానకూడదే మానేస్తారు, మానవలసిందేమో మానరం. మరలా చెప్తున్నా, మానకూడదు అని దాన్ని మనం ఏం చేస్తాము? ప్రభు అన్నాడు, మానకండి, సమాజముగా కూడడము అంటే ఇలాగ కలుసుకొని ప్రార్థించడము మానకండి, కలిసి భోజనము చేయటము మానకండి, కలిసి నడవడము మానకండి. సమాజము అంటే అపోస్తుల బోధ, సహవాసము, భక్తి కలిగిన విశ్వాసులు, దైవ భయము కలిగిన విశ్వాసులు, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని మందిరంలో జీవగల దేవుని ఆరాధిస్తున్న వారు ఏం చేయాలంటే సమాజముగా కూడడము మానకూడదు. మనం ఏం చేస్తాం? అమ్మా రా కలిసి ప్రార్థన చేద్దాం అంటే, నేను తెలియక అడుగుతున్నాను. ప్రార్థన కంటే భూమి మీద గొప్పదైన పని ఏముంటుందండి? ప్రార్థన కంటే గొప్ప పని ఏముంటుంది? చక్కగా నువ్వు ఎండకి వెళ్ళకుండా మీ ఆయన తెచ్చి ఏదో పెడుతున్నాడు, తినేసి ప్రార్థన చేసుకోవడం కంటే ఏం పని ఉంటుంది? ప్రభా ఎప్పుడు మారుతారు? ఎప్పుడు మారు మనసు వస్తుంది మీ అందరికీ? ఎప్పుడు మారు మనసు వస్తుంది? వాక్యానుసారంగా బ్రతకాల్సిన మనసు ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని బట్టి ప్రవర్తించాలనే భయం ఎప్పుడు వస్తుంది? వాక్యానికి లోబడండి అంటే వాక్యానికి అస్సలు లోబడరు. ఏదో ఒకటి చెత్త స్టోరీ చెప్తారు, చెత్త కథ చెప్తారు. దేవుడు చేసే ఏడు చేసేసి దేవుడి దగ్గరికి అది చేసే ప్రభు, ఇది చేసే నాన్న, అది చేశాడు. ప్రభు అన్నాడు, మొదట దేవుని రాజ్య నీతిని వెతికితే అన్నీ నేను నీకు ఇస్తాను. వాక్యాన్ని ఎత్తకండి, వాక్యాన్ని బ్రతికితే. దావీదు అడిగితే సింహాసనం ఇచ్చాడా? అర్థమవుతుందా? దావీదు అడగలేదు సింహాసనం ఈ ప్రభు, నేను నన్ను రాజుని చేయి ప్రభు అని అడగలే. దావీదు ఆసక్తి ఎప్పుడు దేవుని ఆరాధించడం, కలవటం, ప్రభుని ప్రార్థించడం, ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు? సింహాసనం ఇచ్చాడు.
సౌలు అడిగాడా? అడగకుండా ఇచ్చాడు. ఈ తలాంతులు తీసుకున్నవారు అడిగారా? అడగకుండానే ఇచ్చాడు. ఏటి అడగమన్నాడు? మొదట దేవుని రాజ్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పని. ప్రభు చెప్పిన సూత్రం అంతా ఒకటేనండి, మీరు నా దగ్గరికి రండి. అప్పుడు ఏటన్నాడు ఆయన? మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఏమన్నాడు ఆయన? మీరు నా దగ్గరికి వస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. మలకి గ్రంథాలు అంటాడు, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. గణపరచుడి, నన్ను గణపరచువని గణపరుస్తాను అన్నాడు. సమయల గ్రంథంలో నన్ను గణపరచువని గణపరుస్తాను అన్నాడు. అమ్మ తెలుగు అర్థమైన స్తోత్రం చెప్పండి. చెవులు తెచ్చారా? గాడ్రేజ్ బీరువాలు ఎట్టేసి వచ్చారా? తెచ్చారా? బీరువాలు అందుకే కొంటారు, బంగారం డబ్బు పోకూడదు. చెవులు కూడా ఎట్సి వచ్చేస్తుంటారు క్రైస్తువులు అందరూ. మళ్ళీ చర్చ నుంచి వెళ్ళిపోయి నాకు తీసుకొని తగిలించుకుంటారు. ఎందుకంటే మళ్ళీ టీవీ సినిమాలు సీరియల్ వినాలా, ఆ సోదో గోలంతా వినాలా. అయ్యడానికి చెవులు బాగా నెక్కబొడుచుకొని ఇవన్నీ ఇలాగ వినేస్తారు, ఎక్కడ ఒక డైలాగ్ కూడా మిస్ కాకుండా. దేవుడి దగ్గరికి వచ్చి గొర్రె చర్మం వేసుకొని నెమ్మదిగా సాధులా, గొర్రె పిల్ల ఎలాగ ఉంటుంది? అయ్యో గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళారు అన్నాడు ఆయన. గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు, అమ్మ బాబోయ్, తోడేళ్ళు చూస్తే ఎలాగుంటుంది తెలుసా? చీల్చి చెండాలేస్తారు. లోపల స్వభావము గొర్రెపిల్ల స్వభావం ఉండాలి, బయట కూడా గొర్రెపిల్ల స్వభావం. బయట స్వభావం గొర్రెపిల్లలాగా ఉండాలి, లోపల కూడా మృదువైనటువంటి సాధువైనటువంటిది అక్షయ అలంకారము గలవారై ఉండండి. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం. అబ్బా, ఆ అలంకారం అంటే ఆ మాట మృదుత్వం, సాఫ్ట్నెస్, సచ్ ఎ సాఫ్ట్నెస్, ఆ దీనత్వము, ఆ తగ్గింపు ఫేస్లో కాదు, హృదయంలో ఉండాలా. హల్లెలూయా. మాటలు కాదు, ప్రభా నేను సీమ, నేను పంది, నేను కుక్క, నేను పిల్లి, ప్రభా నేను పురుగులాడు దాన్ని. ఆయన పురుగు పంది పిల్లి ఎక్కడికి ఎందుకు రావడం? నువ్వు ఆ చెత్త పుట్ట కాలువ గట్ట ఉంది అక్కడ తిరుగు. అది తగ్గింపు కాదు, అది అలాంటి మాటలు వాడకండి. నువ్వులో తప్పుంటే క్షమించని చెప్పి విడిచిపెట్టి హృదయములో సాధువైన మృదువైన తగ్గించుకున్నటువంటి అలంకరణ. ఆ అలంకరణ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మనుషులు బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. మనుషులు బయట అలంకరణ చూస్తారు, దేవుడు హృదయ అలంకరణ చూస్తాడు. మనుషులు బయట తగ్గించుకుంటున్నావా, బయట అరుస్తున్నావా, బయట గంతులేస్తావా చూస్తాడు. ప్రభు హృదయంలోనికి వచ్చి నువ్వెంతగా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తావు అని హృదయాంతరంగాలకు వచ్చి చూస్తాడు ఆయన. దావీదు దగ్గర అంటాడు, దేవుడే అంటాడు, ఓ సమూయేలుతో అంటాడు, సమూయేలు ప్రజలు మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, దావీదు హృదయ అంతరంగాన్ని చూసి అన్నాడు. దేవుని స్తోత్రం. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు వచ్చేసి మొదటి వాడిని చూసి అంటాడు, ఓ ఈడు రాజుగా అవుతాడు, ఎత్తుకున్నాడు, లావుగున్నాడు, బలంగా ఉన్నాడు. ఏం చూసి ప్రభువా ఈయన అభిషేకిస్తాను అన్నాడు. ఆగు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బోర్ కొట్టిన బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సమూయేలు వచ్చి పిలిచాడు, నిలబెట్ట. ఈయన తెల్లగా ఉన్నాడు, ఎత్తుకున్నాడా, ఆ మంచి గడ్డాలు భుజాలు గట్టిగా ఉన్నాయి, ఈడు యుద్ధానికి రాజు సరిపోతాడు అనుకో. ప్రభా దీవించన్నాడు. దేవుడు అన్నాడు, హేయ్ ఆగయ్యా అన్నాడు. నెక్స్ట్ బాడీ బిల్డర్ వచ్చాడు. వీడికి 6 ప్యాక్స్ ఉంటాడు, 5 ప్యాక్ ఉందన్నమాట. ఆడొచ్చాడు. ప్రభా ఆడికేమో 6 ప్యాక్ ఉంది ప్రభా, ఇడికేమో 5 ప్యాక్ ఉంది ప్రభా, దీవిస్తాను ప్రభా. చేతులు ఎత్తేసాడు, సమూయేలు చేతులు ఎత్తాడు. ఓ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో ఇశ్రాయేలు సింహాసనం రాజుగుండును గాక. ఏయ్ ఊరుకో అన్నాడు. గాక అనక ముందే అన్నాడు, కాక లేదు, ఆగో నోర్మి అన్నాడు. అలాగే ప్రభు పక్క తోసాడు. తర్వాత 4 ప్యాక్ వచ్చాడు. తర్వాత కాళ్ళు చేతులు బాగా బలిసినాడు. 4 ప్యాక్ మాట అర్థమైందా? చెప్పరేమి అర్థమైంది. 4 ప్యాక్ వచ్చాడు. ప్రభా 4 వచ్చాడయ్యా, ఈయన అభిషేకించేతన. ఓ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో ఆమె లేదు గేమ్ లేదు ఆగు అన్నాడు. ప్రభా 4 ప్యాక్, 3 ప్యాక్స్ వచ్చాయి. 3 ప్యాక్స్, 2 ప్యాక్స్, సింగిల్ ప్యాక్ వచ్చాయి. సింగిల్ ప్యాక్ లేదు, 6 ప్యాక్ లేదు. పక్కన పెట్ట. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు. అప్పుడు లాస్ట్ వాడు వచ్చాడు నెమ్మదిగా. ఎక్కడి నుంచి వచ్చాడు?
పక్క నుంచి వెళ్తే గొర్రెలు వాసన, పక్కన నిలబడి అన్ని ఇలా లోపలికి వచ్చిన ఇలా ముక్కు మూసుకున్నారు. అప్పుడే పాప బాగా గొర్రెల మధ్యలో ఆ అడవిలో లోయలో బాగా చెమటెక్కి చెప్పండి, రోజు చెమట పట్టిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కష్టపడితే చెమట పడుతుంది, కష్టపడకుండా అలాగే ఏసీలో కూర్చుంటే తిన్నది కొవ్వెక్కిపోద్ది కానీ కరగదు అది. స్తోత్రం చెప్పరేమరా? తినేసి ఏసీలో కూర్చుంటే కొవ్వు ఎక్కువ అవుతుంది అవ్వదా, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అవ్వదా, తిన్నది అరుగుతుంది అరగదా? చెప్పరేమర్రా బాబు. తినేసి ఏసీ కింద కూర్చుంటే ఫ్యాట్ ఎక్కువైపోతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ గుండెని దన్నేస్తుంది అన్నమాట. దాన్నే గుండె జబ్బు అంటారు దాన్ని. అంతేనా? చెప్పరేమి డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద వాళ్ళు ఉన్నారు మన చర్చలు. అస్సలు మాట కిందనే మాటలు వస్తాయి, పైకి వస్తే మాత్రం. హల్లెలూయా. ఇప్పుడులరా లాస్ట్ వాడు వస్తున్నాడు, అప్పుడే పని చేసుకొని చెమటెక్కిపోయి పని చేసుకొని కంపు కొడుతూ వస్తున్నాడు. లోపలికి వచ్చిన వెంటనే మరి ఆఫీసర్ కదా, మిలిటరీ ఆఫీసర్ కదా మొదటోడు, సెంటు గింటు సర్ర ఎత్తుంటే ఇటు సుగంధ వాసన. ఆడేమో గొర్రెల మధ్య నుంచి వచ్చాడు కదా, గొర్రెల వాసన. ఈయన చూసి అందరూ ఎంప్లాయీ, ఆడు స్టైలు, ఆడు స్టక్కు, ఆడు గిట్టు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అందరూ గవర్నమెంట్ ఉద్యోగమే. ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళకి కాదు. ప్రార్థన మేము చేస్తాంలేండి అంటాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ వాడు వస్తున్నాడు. ఇలాగ లోపలికి వస్తుంటే అందరూ వచ్చాడు రా, గొర్రెలు కాసుకుని వచ్చాడు ఒకడు. ఒరే కంపోజర్ వస్తున్నాడు ఇంకొకడు. ఒరే ఆడికి ఎవడరా పిల్లనెత్తాడు, ఆడికి ఉద్యోగమా సద్యోగమా, గొర్రెలు కాసుకున్నాడు పిల్లనాడు. వేస్టుడు వచ్చాడు రా, చదువు సంధిలేని వచ్చాడు రా, ఒరే చదువు సంధిలేని వచ్చాడు రా అని అన్నిలందరూ మాట్లాడుకుంటే పాపము ఉదయం వచ్చాడేమో సమయాలు, సాయంకాలం అయిపోయింది. ఉండలేక అన్నాడు దైవజనుడు, బాబు కబురెట్టినైనా నేను వెళ్తాను, నా ఊరికి వెళ్ళిపోవాలా, ఉండలేను అంటే సరే అని చెప్పి ఈ ఎస్ఐ ఏం చేశాడంటే దావీదుకి కబురు పెడితే సాయంకాలం పొద్దుపోతున్నప్పటికీ వచ్చాడు. నెమ్మదిగా వచ్చి ఆ గిన్నె క్యారేజ్, ఆ గెంజి పువ్వు పట్టుకెళ్ళిన గిన్నె పక్కకి ఇసిరేసి, ఆ కర్ర పక్కకి ఇసిరేసి, ఎవరో నేను రమ్మన్నారా బాబు రారా అన్నాడు. అతను అవన్నీ ఇసిరేసి ఇంకా మొహం కడుక్కోలేదు, ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ రాయలేదు, ఫేస్కి పౌడర్ రాయలేదు, ఆ ఫేస్కి ఇంకా అవి చేయలేదు. అడగడం పోవడం ఏవో చేస్తుంటారు కదా, నాకు తెలుసు దాని ఏదో ఫేస్ ప్యాక్ అట, ఫేస్ ప్యాక్ మార్చి అక్కడ వేయొచ్చు కదా, మంచి ఫేసు దగదగ మెరిసిపోతుంటుంది. ఎక్కడ ఫేస్ మీకేటి ఫ్యాన్స్ పడ్డారబ్బా, మీ వెనకాతలు ఏటి తిరిగేవారు, నా వెనకాల తిరిగేవారు కుక్క పిల్లల్లాగా. నువ్వు ఎన్ని రాసిన వైపు తిరగరో, నేను స్టేజ్ ఎక్కి నిలబడితే చాలు, నేను చూసి చెప్తున్నాను పిల్లరా, వాస్తవం చెప్తున్నాను. దేవుడు కృప ఉండాల. హల్లెలూయా. మనడు పక్కకు వచ్చాడు, వచ్చినట్టు అందరూ చిచ్చి అన్నారు. ఆ వ్యక్తి లోపలికి రాగానే కూర్చున్న సమయలు, సింహాసనం మీద కుర్చీలో కూర్చున్న సమయలు దిగ్గున లేచాడు. ఆ లోపలికి వస్తున్నాడు, దావీదు లోపలికి వస్తున్నాడు. ఈ యొక్క కుర్చీ మీద కూర్చున్నటువంటి సమయలు దిగ్గున లేచాడు. సమయలు దేవుడు మాట్లాడుతున్నాడు, సమయలతో మాట్లాడుతున్నాడు దేవుడు. సమయలు లే సమయలు లే దిగ్గున లేచాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దేవుడు సమయలతో అంటున్నాడు, సమయలో నేను కోరుకున్నాడు వస్తున్నాడు. whom I am selected, whom I am elected, ఎవరిని ఎన్నుకున్నానో, ఎవరిని పిలిచానో, ఎవరిని ఏర్పరిచానో ఆ వ్యక్తులను లేచి అభిషేకించు అన్నాడు. తీరా బయటకు చూస్తేమో సిరిగిపోయిన ప్యాంటు, సిరిగిపోయిన షర్టు, సిరిగిపోయిన తువల, చేతిలో ఒక సంచి, చేతిలో కర్ర, ముఖమంతా చెమట పాడిపోయిన ముఖం, దుర్వాసన. ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. దేవుడేమో మాట్లాడుతున్నాడు. సమయంలో లేచి నిల్చో అభిషేకించాడు. దావీదు రా, దావీదు రా, కమ్ దావీదు దగ్గర తీసుకున్నాడు. ఆ చెమ్మట కంపుతున్న దావీదుని పట్టుకున్నాడు, హక్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దావీదుని సమయలు ముద్దు పెట్టుకొని దావీదు, దేవుడు కోరుకున్నవాడు నీవే అని చెప్పాడు. వెంటనే తండ్రిని అడిగాడు, నూనె బుట్టి పట్టరా, ఆయిల్ తీసుకురా. ఆయిల్ తీసుకుని వచ్చి ఆ దావీదు తల మీద పోసి అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రజల దృష్టికి ఎలాగొన్నాడు? ప్రజల దృష్టికి విసిరివేయబడిన రాయ,
విసిరివేయబడిన రాయ, వెలివేయబడిన వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి, అసహ్యమైన దుర్వాసన ఉన్న వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు అయి ఉన్నాడు. దావీదును గొర్రెలు కాపరిగా చూస్తున్నాడు. నా దేవుడు దావీదును రాజుగా చూస్తున్నాడు. వీరి దృష్టిలో దుర్వాసన గలవారిగా చూస్తూ ఉన్నాడు. నా దేవుడు ఆ వ్యక్తిలో సువాసన చూస్తున్నాడు. ఆ సువాసన క్రీస్తు యేసు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు యేసు సువాసన దావీదు హృదయంలో ఉంది. ప్రియులరా, మనం బయటికి ఎంత అందంగా ఉన్నాం కాదు, బయటికి ఎంత డిగ్నిటీగా ఉన్నాను కాదు, బయటికి ఎంత మెరుపులు మెరుస్తున్నాయి, మాటలు మాట్లాడే అవసరం లేదు. నా దేవుడు దాన్ని చూడడు. నేర్చుకోనండి. బయటికి అమ్మా దీనికి ఎంత గేరో బాబు, అమ్మమ్మమ్మ వీడు నమ్మలేమండి. లోపల ఆలోచనలు వేరు, బయట ఆలోచనలు వేరు, లోపల తలంపులు వేరు, బయట విషయాలు వేరు. దేవుడు దాన్ని చూసి అసహించుకుంటాడు. దాన్ని దయచేసి మనం దేవుని ఆరాధిస్తున్నాం, జీవగల దేవుని ఆరాధిస్తున్నాం. వాక్యానికి భయపడుతూ లోబడుతూ దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముగిస్తున్నాను నేను. దేవునికి ఏదైతే ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు తన జీవితంలో దేవుడిచ్చిన సింహాసనాన్ని పోగొట్టుకోలేదు, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకోలేదు, దేవుడిచ్చిన దేనిని పోగొట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా చచ్చిపోయినంత వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. తన హృదయాభిలాష, ముగిస్తున్నాను, తన హృదయాభిలాష, తన తపన, తన ఆలోచన ఎల్లప్పుడూ ఏంటంటే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుని మందసము, నా దేవుని మందిరము, నా దేవుని మందిరం, నా దేవుని ప్రజలు, నా దేవుని ఆరాధించడానికి మనం వెళ్దాం రండి అని ఎవరు పిలిచినా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయేవాడు. దేవుడు సింహాసనం ఇచ్చిన తర్వాత, ముగిస్తున్న జాగ్రత్తగా, దేవుడు సింహాసనం ఇచ్చిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న దావీదు దగ్గరికి వెళ్ళి, ఏయ్ దావీదు ప్రార్థనకు వస్తావా? వస్తానురా. దావీదు ఆరాధనకు వస్తావా? వస్తాను. దావీదు స్వార్థకు వస్తావా? వస్తాను. మందిరం కట్టడానికి వెళ్దాం, పనికి వెళ్దాం, వస్తావా? వస్తాను. నా దేవుడు తప్ప నాకేది కాదు. దావీదులో ఆ మనసు ఉంది కనుకే దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. దావీదు సింహాసనం మీద కూర్చుంటే ఏమనాలా? నాకు సింహాసనం ఉంది, నాకు పని ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, నాకు బుడ పిల్లలు ఉన్నారు, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత మనకి ఏటో కానీ తెలుగులో ఒక సామెత ఉంటుంది. సామెత అంతవరకు అవునో కాదో నాకు తెలియదు. కానీ కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెడతాట. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెడితే ఎవడో ఎంగులాకి వేసేస్తాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే ఎవడో పక్కింటోడు ఇలా తినేసి టుప్పును పడేస్తాడు. ఈ కుక్క పిల్ల ఏం చేస్తుంది? బుల్లి బుల్లి బుల్లి. కుక్కలు కూడా పేర్లు, ఈ మొక్కలు కుక్కలు కూడా పేరు. నేను చూసి ప్రభా అనాలి, అమ్మా మంచి భక్తి పర్రాలు అనాలి, ప్రభా నీకు పేరు పెట్టాలి, నీకు ఒక పేరు పెట్టాలి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఒక కొత్త పేరు దేవుడు ఇవాళ. ఆ కొత్త పేరట జీవ గ్రంథంలో రాయాల. అర్థమవుతుందా? ముగిస్తున్నాను. దావీదుని దేవుడు దీవించడానికి, సౌలు రాజ్యము కోల్పోవడానికి ఇంత వ్యత్యాసమత ఉంది. దయచేసి దేవునికి ఇచ్చిన దాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. రెండవది అన్నాడు, అపోస్తుల బోధ, సహవాసము, సమాజముగా కూడడము మానకూడదు. దావీదుని ప్రార్థనకు రమ్మంటే దావీదు వచ్చాడు, దావీదుని దేవుని పని కొరకు రమ్మంటే దావీదు వచ్చాడు. నువ్వే రావు. నీకు ఏ సింహాసనమో, నీకు వేయబడిన సింహాసనం ఏంటో తెలుసా? గర్వం అనే సింహాసనం మీద లూసిఫర్ అనే తండ్రి కింద నువ్వు కూర్చుని ఉన్నావు గనుక ఆ గర్వానికి, అహంకారానికి నిలయమైనటువంటి జనకుడైనటువంటి అపవాది కోరలో నువ్వు చిక్కుకున్నావు గనుక ఆ గర్వం అనేటువంటి ఆ స్థాయిలో నుంచి నువ్వు తగ్గట్లేదు. అహంకారపు పొరలు తెగట్లేదు. ఆ మితిమీరిపితనము, ఆ యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి అహంకారం, ఆ యొక్క గర్వము పోక ఆ సింహాసనం మీద నువ్వు కూర్చొని ఉన్నావు. దయచేసి నాశనానికి ముందు గర్వము నడుస్తుంటుంది. గర్వాంధులను దేవుడు తృణీకరిస్తాడు. భక్తిహీనులు తరమకుండగానే పోతారు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. డంబము, అహంకారం, గర్వం ఉన్నవారు నాకు చెప్పేదేటి, నేను చెయ్యను, నాకు చెప్పేదేటి, నాది ఇదే, నేను ఇంతే. ఆ అహంకారము నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నెబుకద్నెజరు అనుకున్నాడు,
ఫరో అలాగే అనుకున్నాడు, వీళ్ళందరూ అలాగే అనుకున్నారు. వారందరూ జీవితాలు నేల రాశాడు, కాల రాశాడు నా దేవుడు. బైబిల్లో చివరి మాట, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతుంటాడో వాని మీద నా కన్ను దృష్టి, వాని మీద నా ఆశీర్వాదము, వాని మీద నా నెమ్మది, నా సమాధానము, వాని మీద సకల ఆశీర్వాదం ఉంటుంది. ఎవడు దీనుడై తను తాను తగ్గించుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా. జీవం గల దేవుని ఆరాధిస్తున్న ప్రజలారా, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటున్నావా లేదా? సహవాసముగా కూడడం మానద్దు. నువ్వు మాని తిరుగుతున్నావు లోకంలో. సహవాసాన్ని మాని, సంఘాన్ని మాని, ప్రభు బల్లను మాని నువ్వు లోకంలో తిరుగుతున్నావు. తిరిగిపోతున్న ముద్ర పడిపోయింది నీ మీద, అయినాను మారట్లేదు. వాక్యానికి లోబడని ప్రజలారా, విననొల్లని ప్రజలారా, మీకు శ్రమ. ఏం కావాలి? ఆశీర్వాదమును, శాశ్వత జీవము దేవుని సందులో ఉన్నాయి. ప్రభు వైపు చూద్దాం, ప్రవర్తన మార్చుకుందాం, ఆలోచన మార్చుకుందాం, ప్రభుకి లోబడదాము. ప్రార్థన చేద్దాం. దావీదుని హెచ్చించడానికి, సౌలు రాజ్యం పోగొట్టుకోవటానికి కారణము, దావీదు నిరంతరము దేవుని ఆరాధించడానికి పారిపోయేవాడు. నువ్వు పరిగెడుతున్నావా? ధనం వెనకాతల, లోకం వెనకాతల, బంధువులు వెనకాతల, ఉద్యోగం వెనకాతల, ఆస్తిపాస్తుల వెనకాతల, స్నేహితుల వెనకాతల, పండుగలు పబ్బాలు అనుకుని వెళ్తున్నావు. నీకు రోగం వచ్చి మంచం మీద ఉంటే ఎవడు నీతో రాడు. నువ్వు పడిపోయి చెడిపోతే ఎవరు నీకు తోడుగా ఉండరు. నువ్వు నష్టపోతే ఎవరు తోడుగా ఉండరు. ప్రార్థన చేద్దాం. సమాజముగా కూడడం మానకండి. జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ప్రజలారా, ప్రభువుకు లోబడండి. ప్రార్థన చేద్దాము. మీలో ఎవరైనా సరే రండి, ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు ప్రభు తన సన్నిధిలో దీవించి మన హృదయాలు స్థిరపరచును గాక. ప్రార్థన చేద్దాం. రండి, సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ప్రజలు ఎలాగుండాలో, ప్రవర్తన ఎలాగుండాలో, జీవము గల దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రజలు జీవితాలు ఎలాగుండాలో వాక్యములో నుంచి మాట్లాడావు నాయన. ఆ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, దావీదు ఒక ఉదాహరణ, సౌలు ఒక ఉదాహరణ, ఓ ప్రభా తలంతులు తీసుకున్నారు ఒక ఉదాహరణ. కలిగిన తర్వాత ప్రభా దాన్ని పోగొట్టుకున్న సౌలు ఒక తండ్రి స్టోరీ అయితే ప్రభా, కలిగిన తర్వాత జాగ్రత్తగా నిలబెట్టుకున్న దావీదు ఒక వృత్తాంతం అయితే ప్రభా, మేము నిత్యము భయము కలుగుతూ ప్రభు నీ మందిరానికి వెళ్ళినప్పుడు అయ్యా మిమ్మల్ని యథార్థంగా ఆరాధిస్తూ నడిచే కృపను దయచేయమని బిడ్డల హృదయాల్లో ప్రభు వాక్యము స్థిరపరచు, వాక్యాన్ని కట్టు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.